రాష్ట్రంలో రెండు దురదృష్టకర సంఘటనలు ఒక రోజులోనే చూడవలసినటువంటి పరిస్థితి. నిన్న గోదావరి నదిలో దాదాపుగా 49 మంది గల్లంతైనటువంటి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అదే రకంగా రాజకీయ సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసినటువంటి వ్యక్తి ఇలాగ అకాల మరణం పొందడం చాలా దురదృష్టకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుంది కోడెల గారి మృతికి. దీని రాజకీయ కోణంలో ఎవరు చూడాల్సినటువంటి పని లేదు. మిగిలిన విషయాలన్నీ కూడా చట్టం చేసుకుంటూ పోతుంది. కానీ ఆయన మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతో రాజకీయ అనుభవం నుండి ఆ వ్యక్తిని రాష్ట్రం కోల్పోవడం చాలా బాధాకరంగా అనిపిస్తోంది. వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది. కేవలం ప్రభుత్వ వైఖరి వల్లే చెప్పని టీడీపీ నిద్ర లేచినప్పటి నుంచి ప్రతిదీ కూడా రాజకీయానికి వాడుకోవడం వాళ్ళ నైజం. ఒక సీనియర్ వ్యక్తి చనిపోయాడు, ఆ కారణాలన్నీ కూడా అన్వేషణ జరుగుతుంది అన్నటువంటి మర్చిపోయి ఇమీడియట్గా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి దురదృష్టకర ఆలోచన చేయడం సమంజసం కాదు. మేమన్నీ కూడా వెరిఫై చేయమని చెప్తున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ బయటకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అవన్నీ ఏమీ తెలుసుకోకుండా మొట్టమొదటిగా ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి సానుభూతి తెలియచేయకుండా మాట్లాడటంలోనే రాజకీయ కోణంలో మాట్లాడడం అటువంటిది చాలా దురదృష్టకరం. అది రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా ఏ సంఘటన ఎక్కడైనా జరగని దాన్ని ఏదో రకంగా రాజకీయానికి మలుచుకోవటం అటువంటిది వాళ్ళు చేసినటువంటి నీచ సంస్కృతి తార్కాణం. నిన్న మునిగిపోయినటువంటి బోటును కూడా చంద్రబాబు నాయుడు బినామీలతో అతను ఓపెన్ చేయించినటువంటి వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి మనం ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కూడా ఏదో రకంగా బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోయాం, అటువంటి బాధ కూడా లేకుండా మాట్లాడడం సమంజసం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం ఎప్పటికి కూడా ఏ ఒక్కరిని చేయని తప్పును వేధింపులకు గురి చేసేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు. తప్పులు చేసిన వాళ్ళను చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. దాన్ని తెలుగుదేశం పార్టీలాగా ఇన్వాల్వ్ అయ్యి ఆదేశాలు ఇచ్చి చేయించేటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు, ఉండపోదు కూడా. దాన్ని ఈ రకంగా మాట్లాడడం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మా వరకు మేము మా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా త్వరలో వాస్తవాలన్నీ కూడా తీసుకురావాలని చెప్పి పోలీసు అధికారులను కూడా కోరుతాం.